హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రాచీన సాహిత్యానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న చూడండి. మొదటి ప్రశ్న, కింది వానిలో ఇతిహాసం ఏది? ఒకసారి, కింది వానిలో ఇతిహాసం ఏది? ఏ భాగవతం, బి రామాయణం, సి భగవద్గీత, డి కాశీఖండం. సరైనటువంటి సమాధానం తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. సరైనటువంటి సమాధానం బి. మన ఇతిహాసాలు వచ్చేసరికి భారత రామాయణాలు ఇతిహాసాలు. ఇక్కడ భారతం లేదు కాబట్టి ఇక్కడ రామాయణం అనేది ఉంది కాబట్టి ఇక్కడ రామాయణం సరైనటువంటి సమాధానం. రెండవ ప్రశ్న, ఎర్రన ప్రబంధ కవి, శాసన కవి, భారత ఇతిహాస కవి, రామాయణ ఇతిహాస కవి. సరైన సమాధానం భారత ఇతిహాస కవి. మూడవ ప్రశ్న, మహాభారత రచనకు గల మరొక పేరు? జయసంహిత, కురుక్షేత్రం, కురుచరితం, ఊరుభంగం. సరైన సమాధానం జయసంహిత. నాలుగవ ప్రశ్న, నన్నయ్య రాసిన పర్వం ఏది? ఏ స్త్రీ పర్వం, బి ఆశ్రమవాస పర్వం, సి సభాపర్వం, డి కర్ణపర్వం. సరైనటువంటి సమాధానం సి సభాపర్వం. ఉద్యోగ పర్వాన్ని ఐదవ ప్రశ్న, ఉద్యోగ పర్వం రాసిన కవి? ఏ నన్నయ్య, బి తిక్కన, సి ఎర్రన, డి శ్రీనాథుడు. సరైనటువంటి సమాధానం బి తిక్కన. ఆరో ప్రశ్న, నన్నయ్య గల బిరుదు? ఏ ఆదికవి, బి వాగన శాసనుడు, సి శబ్దశాసనుడు, డి అన్ని. సరైనటువంటి సమాధానం డి అన్ని. ఏడవ ప్రశ్న, నన్నయ్యను ఆంధ్ర కవిత్వ విశారదుడు అన్నది ఎవరు? ఏ రాజరాజు అంటే రాజరాజ నరేంద్రుడు, బి ఎర్రన, సి శ్రీనాథుడు, డి తిక్కన. సరైనటువంటి సమాధానం డి తిక్కన. ఎనిమిదవ ప్రశ్న, ప్రసన్న కథా కలితార్థయుక్తి ఎవరి కవితా గుణం? ఏ నన్నయ్య, బి తిక్కన, సి పెద్దన, డి ఎర్రన. సరైనటువంటి సమాధానం ఏ నన్నయ్య. తొమ్మిదవ ప్రశ్న, శారదరాత్రులు అనేటువంటి పద్యం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఏ నన్నయ్య తొలి పద్యం, బి నన్నయ్య చివరి పద్యం, సి ఎర్రన తొలి పద్యం, డి ఎర్రన చివరి పద్యం. సరైనటువంటి సమాధానం బి నన్నయ్య గారి యొక్క చివరి పద్యం. పదవ ప్రశ్న, నన్నయ్యలో ఏ కవితా గుణం ఉందని శ్రీనాథుడి వల్ల తెలుస్తుంది? ఏ అక్షరరమ్యత, బి సూక్తి వైచిత్రి, సి రసాభ్యుచిత్త బంధం, డి ఉభయవాక్ప్రౌఢి. సరైనటువంటి సమాధానం డి ఉభయవాక్ప్రౌఢి. నన్నయ్యకు సమకాలికుడు ఎవరు? ఏ తిక్కన, బి పాల్కూరికి సోమనాథుడు, సి వేములవాడ భీమకవి, డి ఎర్రన. సరైనటువంటి సమాధానం సి వేములవాడ భీమకవి. 12వ ప్రశ్న, నా నేర్చిన భంగి చెప్పి వననీయుడయ్యదన అని పలికిన కవి? ఏ తిక్కన, బి నన్నయ్య, సి పోతన, డి ఎర్రన. సరైనటువంటి సమాధానం ఏ తిక్కన. 13వ ప్రశ్న, తిక్కన ఎక్కడి నుండి మహాభారత రచన ప్రారంభించారు? ఏ అరణ్య పర్వం నుంచి, బి ఉద్యోగ పర్వం నుంచి, సి విరాట పర్వం నుంచి, డి ఆది పర్వం నుంచి. సరైనటువంటి సమాధానం సి విరాట పర్వం నుండి. 14వ ప్రశ్న, తిక్కన రచించిన లభ్య గ్రంథం ఏది? ఏ విజయసేనం, బి కవి వాగ్బంధనం, సి కృష్ణ శతకం, డి నిర్వచనోత్తర రామాయణం.
సరైన సమాధానం నిర్వచనోత్తర రామాయణం. 15వ ప్రశ్న. జాత్యము గావి సంస్కృతం ఇయ్యడ జొన్పనిని అని పలికిన కవి? ఏ నన్నయ, బి తిక్కన, సి ఎర్రన, డి నాచన సోమన. సరైనటువంటి సమాధానం బి తిక్కన. 16వ ప్రశ్న. తిక్కన సమకాలికుడు ఎవరు? ఏ మారన, బి మంచన, సి బద్దెన, డి ఎర్రన. సరైనటువంటి సమాధానం ఏ మారన. ఎర్రన్న ఇంటి పేరు. 17వ ప్రశ్న. ఎర్రన్న ఇంటి పేరు బమ్మెర. ఏ బమ్మెర, బి కొట్టరవు, సి చదలవాడ, డి అల్లసాని. సరైనటువంటి సమాధానం సి చదలవాడ. 18వ ప్రశ్న. నన్నయ్య తిక్కనాథులు చూపిన త్రోవ పావనం అని భావించిన కవి? ఏ ఎర్రన, బి నాచన సోమన, సి శ్రీనాథుడు, డి పోతన. సరైనటువంటి సమాధానం ఏ ఎర్రన. 19వ ప్రశ్న. ఎర్రన్న కవిత్వంలో గల ప్రధాన కవితాగుణం? ఏ సూక్తి వైచిత్రి, బి పాత్రపోషణ, సి నాటకీయత, డి అక్షరరమ్యత. సరైనటువంటి సమాధానం ఏ సూక్తి వైచిత్రి. 20వ ప్రశ్న. నాటకీయత ఎవరి కవితాగుణం? ఏ నన్నయ్య, బి తిక్కన, సి ఎర్రన, డి నాచన సోమన. సరైనటువంటి సమాధానం బి తిక్కన. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా ప్రశ్నలు చూద్దాం. 21వ ప్రశ్న. ఎర్రన్నకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు రావడానికి గల కారణం? ఏ ప్రోలయ వేమారెడ్డి వల్ల, బి వర్ణన నైపుణ్యం వల్ల, సి శివభక్తుడు కావడం వల్ల, డి మహాభారతం వల్ల. సరైన సమాధానం సి శివభక్తుడు కావడం వల్ల. 22వ ప్రశ్న. ఎర్రన్న రాసిన నృసింహ పురాణం? ఏ తొలి ప్రబంధం, బి తొలి దృశ్యకావ్యం, సి తొలి క్షేత్రకావ్యం, డి తొలి ఖండకావ్యం. సరైనటువంటి సమాధానం సి తొలి క్షేత్రకావ్యం. 23వ ప్రశ్న. తిక్కన రచించిన పర్వాలు? ఏ 10, బి 11, సి 18, డి 15. సరైన సమాధానం డి 15 పర్వాలు. నవీన గుణసనాథ అని బిరుదు గల కవి? నవీన గుణసనాథ అనే బిరుదు కలిగిన కవి? ఏ నన్నయ్య, బి ఎర్రన, సి నాచన సోమన, డి శ్రీనాథుడు. సరైనటువంటి సమాధానం సి నాచన సోమన. ఎర్రన నివాస స్థలమేది? 25వ ప్రశ్న. ఎర్రన నివాస స్థలమేది? ఏ ఒంటిమిట్ట, బి నెల్లూరు, సి చేబ్రోలు, డి గుడ్లూరు. సరైన సమాధానం డి. 26వ ప్రశ్న. నాచన సోమన ఉత్తర హరివంశాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? ఏ హరిహర నాథునికి, బి బుక్కరాయునికి, సి తండ్రికి, డి మనుమసిద్ధికి. సరైన సమాధానం హరిహరనాథుకి. 27వ ప్రశ్న. బుధారాధన విరాజి అని పలికిన కవి? ఏ తిక్కన సోమయాజి, బి నన్నయ్య భట్టు, సి ఎర్రాప్రగడ, డి శ్రీనాథుడు. సరైన సమాధానం తిక్కన సోమయాజి. 28వ ప్రశ్న. ప్రథమాంధ్ర మహాపురాణకర్త ఎవరు? ఏ మారన, బి కేతన, సి మడికి సింగన, డి పాల్కూరికి సోమన. సరైన సమాధానం ఏ మారన. 29వ ప్రశ్న. అష్టాదశ పురాణాల్లో మార్కండేయ పురాణం ఎన్నవది? ఏ 5వది, బి 6వది, సి 7వది, డి 8వది. సరైన సమాధానం సి 7వ పురాణం. 30వ ప్రశ్న. వరాహ పురాణాన్ని రాసిన జంటకవులు? ఏ పింగళి కాటూరి, బి తిరుపతి వెంకట కవులు, సి దాసు శ్రీరామకవి, డి నందిమలయ గంట సింగన. సరైన సమాధానం నందిమలయ గంట సింగన.
31వ ప్రశ్న. రంగనాథ రామాయణం ఏ ఛందస్సులో రాయబడింది? ఏ. వృత్తాలు, బి. అక్కర పద్ధతి, సి. ద్విపద, డి. రగడ. సరైన సమాధానం సి. ద్విపద. 32వ ప్రశ్న. తెలుగులో వెలువడిన మొదటి రామాయణం ఏది? ఏ. ఎర్రన్న రామాయణం, బి. రంగనాథ రామాయణం, సి. భాస్కర రామాయణం, డి. విఠల రామాయణం. సరైన సమాధానం బి. రంగనాథ రామాయణం. 33వ ప్రశ్న. భాస్కర రామాయణం ఏ. గేయ రామాయణం, బి. ద్విపద రామాయణం, సి. పద్య రామాయణం, డి. చెంపు రామాయణం. సరైనటువంటి సమాధానం డి. చెంపు రామాయణం. 34వ ప్రశ్న. కింది వానిలో పుత్రమిత్ర శిష్య సహితంగా రాసిన రామాయణం ఏది? ఏ. భాస్కర రామాయణం, సి. మొల్ల రామాయణం, బి. మహాభారతం, డి. రంగనాథ రామాయణం. సరైనటువంటి సమాధానం భాస్కర రామాయణం. 35వ ప్రశ్న. సాహినీ మారణకు అంకితం ఇవ్వబడిన రామాయణం ఏది? ఏ. భాస్కర రామాయణం, బి. రంగనాథ రామాయణం, సి. ఎర్రన రామాయణం, డి. మొల్ల రామాయణం. సరైనటువంటి సమాధానం భాస్కర రామాయణం. 36వ ప్రశ్న. నన్నెచోడుని బిరుదు ఏది? ఏ. కవిరాజు, బి. కవి శిఖామణి, సి. కవిరాజ శిఖామణి, డి. కవి సామ్రాట్. సరైనటువంటి సమాధానం కవిరాజ శిఖామణి. 37వ ప్రశ్న. పాలకురికి సోమన రచన కానిది ఏది? ఏ. వృషాధిప శతకం, బి. పండితారాధ్య చరిత్ర, సి. చెల్లుమల్లు సీసాలు, డి. కుమార సంభవం. సరైనటువంటి సమాధానం డి. కుమార సంభవం. 38వ ప్రశ్న. గౌరీసు తల మీద దైవంబు లేడని ప్రమాణం చేసిన కవి? ఏ. పాల్కురికి సోమన, బి. నన్నెచోడుడు, సి. శ్రీనాథుడు, డి. మల్లికార్జున పండితుడు. సరైనటువంటి సమాధానం పాలకురికి సోమన. 39వ ప్రశ్న. కాల్పట్టణం జన్మస్థలం గల కవి? ఏ. తిక్కన, బి. పంచన, సి. కేతన, డి. శ్రీనాథుడు. సరైనటువంటి సమాధానం డి. శ్రీనాథుడు. 40వ ప్రశ్న. శ్రీనాథుని ఎందులో ప్రసిద్ధుడు? శ్రీనాథుడు ఎందులో ప్రసిద్ధుడు? ఏ. అందపద్యాల్లో, బి. వృత్త పద్యాల్లో, సి. ఆటవల్ది పద్యాల్లో, డి. శేష పద్యాల్లో. సరైనటువంటి సమాధానం శేష పద్యాల్లో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను. ధన్యవాదాలు.